అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవాయంచు క్రైస్తవులు, ఉల్లబ్జాక్షుడంచు వైష్ణవులు, శంభోయంచు శైవులు సదా ఆహ్లాదంబున మెంచ ఆయురారోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే. కనుకనే ఈ అల్లా అనేటువంటిది కానీ, జీసస్ అనేటువంటిది కానీ, రామ అనేటువంటిది కానీ, కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే. అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతను దర్శించడానికి వచ్చారు. ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్, ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు. రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు. అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము, ఇది వ్యక్తిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు. మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు. ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు. మానవుని యొక్క మెదడు, మానవ యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడాను భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి. కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు. ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు. కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిదే ఈ ఆత్మస్వరూపము. కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే ఆకారములకు అతీతమైనటువంటిదే ఈ ఆత్మతత్వం. ఇట్టి తీరును దర్శించాలని జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు. ఆ పంచభూతములను మనము పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు సాధనలు జరుపుతున్నారు. ఈ సాధనలన్నీ వ్యర్థములే, ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే. నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు. నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క చరిత్రం. దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి, నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి, నీవు ఆలోచన మంచిదిగా పెట్టుకోవాలి, నీ మాటలు మంచివిగా పలకాలి. కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు. జీసస్ కూడాను అదే చెప్పాడు. ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు. లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీనిని మొట్టమొదటి ఆశిస్తూ వచ్చారు. పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు. కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు. ఇది భూతాకాశము. ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు. కట్టకడిపటికి చీచి ఇది కాదు నేను కోరవలసింది, నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు. జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు. ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ అల్లకల్లోలములు? కరుణ చేత సర్వులను ప్రవేశించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ ఆశించండి.